సీఎం తల పట్టుకొని కూర్చున్న ఈ దృశ్యం రాష్ట్రంలో పరిస్థితి ఎంత టెన్షన్లో ఉందో చూపిస్తుంది. ఆర్టీసీ సమ్మె ఒక్కసారిగా ఉధృతం అవడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. ఒకవైపు బస్సులు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కార్మికులు తమ డిమాండ్ల కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. డిపో వద్ద పరిస్థితి ఇంకా ఉధృతంగా మారింది. కార్మికులు నినాదంతో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల తోపులాటలు కూడా జరిగాయి. దీంతో అక్కడ వాతావరణం మరింత టెన్షన్గా మారింది. ఈ పరిస్థితుల్లో సీఎం అత్యవసర సమావేశం నిర్వహించి త్వరగా పరిష్కారం కనుక్కోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయినా కార్మికులు మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, ఈ సమ్మెకి ఎప్పుడు ముగింపు? ప్రజల సమస్యలు ఎప్పుడు తీరుతాయి? ఈ టెన్షన్ స్టోరీకి ఎండ్ ఎప్పుడు అనేది చూడాలి.